నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఐ సైట్ కోసం. సో, మీకున్న కంటి చూపును బెటర్‌గా చేయడానికి, ఒకవేళ సైట్ గనక ఉంటే కొంచెం తగ్గించుకోవడానికి రెగ్యులర్ ప్రాక్టీస్ ఏం చేయాలో మనం ఈరోజు చూద్దాము. సో, ఫస్ట్ కంప్లీట్‌గా ఫోకస్ అంతా మీ ఐ మీదకి తీసుకురండి. కళ్ళను గట్టిగా క్లోజ్ చేస్తారు అండ్ నెమ్మదిగా పెద్దగా ఓపెన్ చేయాలి. ఇలా ఒక 10 టైమ్స్ టైట్‌గా క్లోజ్ చేసి పెద్దగా ఓపెన్ చేయాలి. 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఓకే. నెక్స్ట్ జస్ట్ పైకి కిందికి చూడాలి. అలా ఒక 10 టైమ్స్ చేయాలి. లుక్ అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్. జస్ట్ రైట్కి చూడాలి, అలాగే లెఫ్ట్ చూడాలి. తల తిప్పకూడదు, కేవలం మీ చూపు మాత్రమే, మీ ఐబాల్ మాత్రమే తిప్పాలి. జస్ట్ లుక్ ఎట్ యువర్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. రిలాక్స్. నెక్స్ట్ రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్. డయాగనల్గా చూడాలన్నమాట. జస్ట్ రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Relax. Now left corner up, right corner down. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రిలాక్స్. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీ ఐబాల్ని తిప్పాలన్నమాట. జస్ట్ లుక్ అప్, రైట్, డౌన్, లెఫ్ట్. పైకి చూడాలి, కుడివైపు, కిందికి, అలాగే ఎడమ వైపు. అలా కంప్లీట్గా రొటేట్ చేయాలి మీ ఐబాల్స్. తల ఏమాత్రం తిప్పకూడదు. జస్ట్ మీ చూపును మాత్రమే కంప్లీట్గా రొటేట్ చేయండి. ఇలాగా ఫోకస్డ్గా చేయాలి. కాస్త కళ్ళు ప్రెజర్ అనిపిస్తాయి, బట్ ఇట్స్ ఓకే. బెటర్ కోసమే చేస్తున్నాం కాబట్టి మెల్లిగా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ చేయాలి. నౌ రివర్స్. ఇప్పుడు పైకి, ఎడమవైపు, కిందికి, కుడివైపు, ఆపోజిట్ డైరెక్షన్ కంప్లీట్గా రొటేట్ చేయాలి. ఇలాగా ఒక 10 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ రిలాక్స్ అయిన తర్వాత జస్ట్ బ్లింక్ చేయండి కళ్ళను. జస్ట్ బ్లింక్ చేయాలి. ఒక 15 టైమ్స్ బ్లింక్ చేస్తూనే ఉండాలి. అండ్ రిలాక్స్. నెక్స్ట్ మీ బొటన వేలిని పైకి ఎగ్జాక్ట్లీ మీ చూపుకి ఎదురుగా, మీ కళ్ళకి ఎదురుగా స్ట్రైట్గా తీసుకొని మీ ఫోకస్ అంతా మీ బొటన వేలి మీదే ఉండాలి. నెమ్మదిగా ఎక్స్టెండ్ చేయాలి మీ చేతిని. అంటే మొత్తం బయటికి తీసుకోవాలి. ఇలాగ స్ట్రైట్గా పెట్టేసుకొని అండ్ నెమ్మదిగా మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి. ఇక్కడ కళ్ళు చాలా ప్రెజర్ అనిపిస్తాయి. నెమ్మదిగా చేయండి, రిలాక్స్ అవుతూ చేయండి, హ్యాపీగా చేయండి. అండ్ అగైన్ క్లోజ్. ఫోకస్ అంతా ఈ బొటన వేలు మీదే ఉండాలి. అగైన్ అవుట్, ఇన్. ఇలా ఒక 10 టైమ్స్. మళ్ళీ బయటికి పెట్టిన తర్వాత, తీసుకున్న తర్వాత తల సెంటర్లోనే పెట్టేసి జస్ట్ మీ చెయ్యిని మాత్రం మెల్లిగా మూవ్ చేస్తూ రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఫోకస్ అంతా బొటన వేలు మీదే ఉంటుంది. తల తిరగకూడదు. మ్యాక్సిమం తీసుకోవాలి. మ్యాక్సిమం ఇంతకు మించి కనిపించట్లేదు అనేంత వరకు కనుచూపు మేరలోకి తీసుకెళ్ళాలి మీ ఫింగర్ని. అలాగే సెంటర్ అండ్ లెఫ్ట్. మ్యాక్సిమం తీసుకోవాలి. ఇక్కడ చాలా ప్రెజర్ అనిపిస్తుంది, గమనించండి. అండ్ అగైన్ సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్ అండ్ సెంటర్. ఇలా 10 టైమ్స్ చేశాక మళ్ళీ దగ్గరికి తీసుకోండి ఫింగర్ని. అండ్ అగైన్ అవుట్
అండ్ రిలాక్స్. కళ్ళు మూసుకొని చేతులను గట్టిగా రబ్ చేయాలి. హీట్ జనరేట్ అవ్వాలి. చాలా వేడి వచ్చాక చేతుల మధ్యలో నెమ్మదిగా కళ్ళ పైన పెట్టుకొని జెంటిల్గా ప్రెస్ చేయండి. అంతే. ఇంకొకసారి. ఎస్. ఇలా చేయడం వల్ల ఐసైట్ తగ్గుతుంది. బేస్డ్ ఆన్ కండిషన్స్ మీరు మొబైల్ ఎక్కువగా యూస్ చేస్తే డెఫినెట్లీ పెరుగుతూనే ఉంటుంది. అండ్ మొబైల్ యూసేజ్ నైట్ టైం ఎలా యూస్ చేసిన స్క్రీన్ టైం యూసేజ్ ఎంత ఉంది దాన్ని బట్టి ఐసైట్ తగ్గుతుంది, కానీ ఇది చేసినంత మాత్రాన ఐసైట్ తగ్గదు. సో బేస్డ్ ఆన్ స్క్రీన్ టైం మీరు రెగ్యులర్గా స్క్రీన్ ఎంతవరకు మీరు చూస్తున్నారు గమనించండి. దాంతోపాటు ఇది చేయండి, డెఫినెట్లీ రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.